హాయ్. హాయ్. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని కోపమా? కోపం ఏం కాదు. మరి బాధ? సారీ డార్లింగ్. అన్నయ్య లాయర్ దగ్గరికి వెళ్ళమంటేను ఇంపార్టెంట్ పని కదా, కాదని లేకపోయాను. అవును, నువ్వు లాయర్ దగ్గరికి వెళ్ళటం ఇంపార్టెంట్. అక్క బావ గుడికి వెళ్ళటం ఇంపార్టెంట్. గుడికేంటి? బావగారు అక్కని గుడికి తీసుకెళ్ళటానికి నిన్ను లాయర్ దగ్గర పంపించారు. అలాగా? ఏదో మొక్కుకుని ఉంటారులే. నువ్వు కూడా నన్ను సినిమాకి తీసుకెళ్తాను మొక్కను ఉండొచ్చు. ఆల్రెడీ మొక్కుకున్నానుగా. ఇదిగో సినిమా టికెట్స్. మనం రేపే మార్నింగ్ షో వెళ్తున్నాం. థ్యాంక్ యూ. మరి కోపం పోయినట్టేనా? మార్నింగ్ షోకి వెళ్తారా? ఎలా వెళ్తారో నేను చూస్తానుగా. పెడతా ఈ పొల్ల. ఏం చేస్తే బాగుంటుంది? దొరికింది. ఓకే, అలాగేనండి. ఏమిటి పద్మ అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? చైతన్య గురించండి. నేను కూడా గమనించాను పద్మ. చైతన్యలో ఏదో మార్పు వచ్చింది. ఆ మార్పుకి కారణం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నాకు అనుమానంగా ఉందండి. ఏమిటి? అనుగతం తెలిసి కూడా బహుశా దాని మీద ఉన్న ఇష్టంతో దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుని ఉంటాడు. కానీ తర్వాత ఆలోచిస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారేమో అని భయపడి దానికి దూరంగా ఉంటున్నాడేమో అని అనుమానంగా ఉంది. చైతన్య ఎవ్వరికీ భయపడ్డు పద్మ. వాడికి ఇష్టం లేకపోతే తప్ప ఎవరికో భయపడి మాత్రం వాడు అనుకి దూరం కాడు. మరి వాడు ఇప్పుడు అనుని ఇష్టపడకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? బహుశా ఏమిటి ఆగిపోయావే? చెప్పు. చెబితే మీరేమనుకోరుగా? అనుకోవడానికి ఉంది పద్మ, చెప్పు. ఆనంద్ చేసిన సంతకాల వల్ల శాంతి నివాసం కోర్టు గొడవల్లో పడిందికా. ముందు ముందు అన్ని ఆస్తులు అలాగే గొడవల్లో పడతాయని వాడికి భయం వేసిందేమో. అంటే వాళ్ళకి ఆస్తి లేకపోవటం వల్ల అనూని పెళ్లి చేసుకోవటం అనవసరం అనుకుంటున్నాడనే నీ ఉద్దేశం? నాకు ప్రస్తుతం అంతకన్నా వేరే రీజన్స్ ఏమీ కనిపించట్లేదండి. వీడింకా రాలేదేంటి? ఒకవేళ నేను చెప్పింది మొత్తం ఆ ధర్మదాస్ దగ్గర వెళ్ళి చెప్పలేదు కదా? లేదు, చెప్పడానికి వీలేదు. చెప్పడం వీడింకా రాలేదేంటి? తెచ్చావా? గోడ దగ్గర నిచ్చెన రెడీ చేసావా? చేశాను. నువ్వు వెళ్ళి స్కూటర్ దగ్గర రెడీగా ఉంటావు. నేను 5 నిమిషాల్లో వచ్చేస్తాను. అలాగే.
విద్య నేను దాస్ తీసుకురమ్మన్నాడు. నీకే చెప్పేది, రా. పద. గురువా, విద్యను తీసుకొచ్చాను. విద్య, ఏంటి అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? ఆహా, టెన్షన్ లో ఉన్నట్టుంటేను. టెన్షనా? అబ్బే ఏం లేదే. అయినా నాకెందుకు టెన్షన్? మాట కూడా తడపడుతుంది. నువ్వేదో టెన్షన్ పడుతున్నట్టున్నావు. లేదని చెప్పాగా. పారిపోవడానికి ట్రై చేస్తున్నావా? నువ్వు పారిపోవులే, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఆ విద్య, ఇంతకు ముందే ఓ ఇంగ్లీష్ సినిమా చూసా. అబ్బా భలే ఉందిలే. పిక్చర్ త్రూ అవుట్ మొత్తం టెన్షనే టెన్షను. స్టోరీ పెద్దగా ఏం లేదనుకో, కానీ సీన్స్ మాత్రం అద్భుతం. గమ్మత్తేవుడు తెలుసా, ఆ స్టోరీ అచ్చు మన స్టోరీలాగానే ఉంది. నీలాగా ఒక మోడర్న్ గా ఉన్న అమ్మాయిని ఒకటి కిడ్నాప్ చేసి ఇంట్లో బంధిస్తాడు. ఇంకో గమ్మత్ ఏమిటంటే, ఆ విలన్ గాడు అచ్చ నాలాగా ఉన్నాడు. పిల్లిగడ్డం, పిచ్చి మఫ్లరు, అదేదో రంగురంగుల శాలువా, డిట్టో నాలాగే, సేమ్ టు సేమ్. పాపం మా అమ్మాయిని నానా హింసలు పెడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి వాడి హింసలకు తట్టుకోలేక తప్పించుకుందామని చాలా ట్రై చేస్తుంది. కానీ ట్విస్ట్ ఏమిటంటే, ఆ అమ్మాయి అక్కడి నుంచి బయటపడిపోతుంది అనుకునే టైంకి ఆ విలన్ గాడు వచ్చేసి అడ్డుపడుతుంటాడు. అబ్బబ్బబ్బబ్బా, అలా చాలా ట్విస్ట్లు అయిన తర్వాత ఇలా అయితే మనం బయటపడటం కష్టం అనుకుని ఆ విలన్ అసిస్టెంట్ ఒకడిని మచ్చిక చేసుకుని ఓ రాత్రి పూట ఎలాగైనా బయటపడాలని ట్రై చేస్తుంది. పాపం అసిస్టెంట్ కూడా ఆ అమ్మాయిని చూసి జాలేసి ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తుంది. భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ కదూ? ఆ తర్వాత ఏమవుతుందంటే, అనుకున్న ప్లాన్ ప్రకారం ఆ రాత్రి ఆ విలన్ అసిస్టెంట్ ఆ అమ్మాయి తప్పించుకోవడానికి హెల్ప్ చేస్తాడు. గ్రిల్ ఊడదీస్తూ ఉంటుంది ఆ అమ్మాయి. ఆడపిల్ల కదా, ఎంత ట్రై చేసినా ఆ గ్రిల్లుకున్న మేకులు రావు. అతి కష్టం మీద మొత్తం మేకులని తీస్తుంది, కానీ ఒకటి మాత్రం మిగిలిపోయి ఉంటుంది. అది మాత్రం రానని మొరాయిస్తుంది. ఆ అమ్మాయిలో నిరాశ చోటు చేసుకుంది. ఏడుస్తుంది, మళ్ళీ ప్రయత్నం చేస్తుంది, మళ్ళీ ఏడుస్తుంది, మళ్ళీ ప్రయత్నం చేస్తుంది. ఆఖరికి ఆ మేకు తిరిగింది. ఆ అమ్మాయికి ప్రపంచాన్ని జయించినంత ఆనందం వచ్చేసింది. పూర్తిగా ఊడదీయబోయింది. సరిగ్గా అప్పుడే విలన్ కరెక్ట్ గా ఎంటర్ అయినాడు. ఏంటి పారిపోవడానికి ప్లాన్ చేస్తున్నావా అంటూ ఆ విలన్ గాడు ఓ చిన్న వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి అసలు ఈ ప్లాన్ విలన్ గాడికి ఎలా తెలిసింది అనుకుంటూ కిటికీలోంచి చూస్తుంది. విలన్ తో వాడి అసిస్టెంట్ ఆ అమ్మాయిని ఆ మాటలు నమ్మేసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది అంటూ ఆ విలన్ పోసిన మందు తాగుతూ ఆనందంగా చెప్తూ ఉంటాడు. అది చూసి పాపం అమ్మాయి షాక్. నువ్వలా చేస్తావా? నువ్వలా చేయవు, నాకు తెలుసు విద్య. ఆ అమ్మాయి నీ అంత మంచిది కాదు, ఆ విలన్ గాడు నా అంత అతి మంచివాడు కాదు. రే అందరికీ చెప్పు, నమ్మకంగా ఉన్న వాళ్ళ మీద మనం నమ్మకం చూపించాలి గాని ద్రోహం చేయకూడదు అని. అంచేత ఇక నుంచి విద్య గదికి తాళం వేయకండి, తనని మొత్తం ఫ్రీగా తిరగనివ్వండి, ఎవ్వరూ అడ్డుపడద్దు. ఏంటి అర్థమైందా? అది చూడు విద్య, ఎంతకాలం నీ కోసం నేను కాపలా పెట్టను. ఈ ఇల్లంతా నీదే. అసలు నీ గదికి తాళాలు ఉండవు. ఈ గదికేమిటి, అసలు ఇంటికే ఉండవు. హ్యాపీగా ఎంజాయ్ చేసేసే పో.
నీలాంటి వాళ్ళ నా సర్వీసులో ఎంతమంది చూసుంటానే. నా శిష్యుడు సాయంతో బయటపడదాం అనుకున్నావు. అసలు వాడికి సహాయం చేస్తాడని ఎలా అనుకున్నావు? శిష్యులు నా మాత్రం గ్రిప్లో పెట్టుకోపోతే నేనెందుకు, నా కొట్టెందుకు? నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావను నీతో చెప్పకుండానే శ్యామల్ని చంపేస్తా. అందుకే శ్యామల చావుకు ముహూర్తం పెట్టాను. ఈ ప్లాన్లో నా ప్రమేయం ఏమీ లేదన్నా. ఎవరో నా చేత బలవంతంగా ఈ పనులు చేస్తున్నారని వాడితో మాట్లాడినా నా సంగతి తెలుసుగా. నిన్నేం చేయను. ఈ రివాల్వర్లో గుండు సరాసరి అనంతగాడి గుండెలా దూసుకుపోతుంది. గజలక్ష్మి, ఈ విషయం విన్నావా? ఏ విషయం? మీ ఎదురింటి రాజేశ్వరి కూతురు పక్కింటి సుబ్బయ్య గారు అబ్బాయి ప్రేమలో పడ్డ విషయమా? అది కాదే, ఆ శాంతి నివాసం విషయం. ఆ విద్య కోర్టులో కేసేసిందట తెలుసా? తెలుసు. ఒక్క శాంతి నివాసం ఏమిటి, శాంతి ఇండస్ట్రీస్ కూడా నాదేనని కేసు వేసింది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని వాళ్ళు చేసిన పాపమే వాళ్ళని ఈ స్థితికి తెచ్చింది. పాపం వాళ్ళది కాదే, ఆనంద్ చేసిన పాపం. అతను చేసిన పాపానికి ఫలితం అందరూ అనుభవిస్తున్నారు. మరే తగుదునమ్మా అంటూ ఆ విద్యను చేరదీశాడు. వెనక ముందు ఆలోచించకుండా ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టాడు. చేసిన పాపం ఊరికే పోతుందా? ఆ విద్యను చేరదీయటం కాదే అతను చేసిన పాపం. నష్టజాతకురాలైన శ్యామల్ని పెళ్లి చేసుకోవడం. ఆస్తిపాస్తులు లేని శ్యామల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ గారి జాతక ప్రభావం ఆనంద్ మీద కూడా చూపించి వీళ్ళకి ఆస్తిపాస్తులు లేకుండా పోయాయి. నిజమేనోయ్, నేను ఆ
ఇంట్లో ఆలోచించనే లేదు. నువ్వు ఆలోచించలేదు కనుకే నేను ఆలోచిస్తున్నాను. ఆ నువ్వు నేను ఎంత ఆలోచించి ఏం లాభంలే. ఆలోచించుకోవాల్సిన వాడు ఆ ఆనందు. అతనికి అంత ఆలోచన ఎందుకుంటుంది? ఉండదు పాపం. ఉండుంటే ఈ పాటికి ఆ నష్ట జాతకురాల్ని వదిలించుకునేవాడు కదా. పోనీ ఆనంద్కి ఈ విషయం చెప్తే పోలా? చెప్పాలి మరి. నలుగురు మంచి కోరేవాళ్ళం, మనం కాకపోతే ఇంకెవరు చెప్తారు? బాబు ఆనందు, నీ జీవితం ఇలా నాశనం అయిపోవడానికి కారణం నువ్వు కాదు, ఇదంతా నీ భార్య జాతక ప్రభావం. కావాలంటే ఒక్కసారి నీ భార్యకి విడాకులు ఇచ్చి చూడు, ఆ తర్వాత నీ జీవితం ఎలా వెలిగిపోతుందో చూడు అని అతనికి అర్థమయ్యేలా విడమర్చి వివరంగా చెప్పాలి. ఏం కాంతపిన్ని, బాగున్నావా? నీ పాపిష్టి కళ్ళు పడ్డాక ఇంకా ఎలా బాగుంటావే? మా కళ్ళేం పాపిష్టి కళ్ళు కాదమ్మా. అవును, ఉత్త పాపిష్టి కళ్ళు కావు, నీచ నికృష్ట దరిద్ర పాపిష్టి కళ్ళు. ఇదిగో, అనవసరంగా నోరు పారేసుకోకు. నా కళ్ళు కలోల్లో ఉంటాయని మా ఆయన నన్ను ఏరుకోరి పెళ్లి చేసుకున్నాడు తెలుసా? నిజమా? మరి ఆ కళ్ళతో మీ ఆయన చూస్తూ కూర్చోక ఊరి మీద ఎందుకు పడ్డావు? ఊళ్ళో వాళ్ళ ఉసురు పోసుకోవడానికా? ఇదిగో, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. కాపురాలు కూర్చే మీలాంటి వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా ఇంకా తక్కువేనే. ఏంటే, మా ఆస్తి పాస్తులు పోవడానికి కారణం తేవలా? అదే ఆనంద్తో చెప్పి తేవలకి విడాకులు ఇప్పిస్తారా? చెప్పండి, చెప్పండి, ఆనంద్కే చెప్పండి. మిమ్మల్ని ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరికి మీ మొగుళ్ళకు పార్సల్ చేస్తాడే. మీ మొగుడు నిజంగా మనిషి పుట్టికే పుట్టుంటే మీరు చేసే పనులకి గొడ్డలతో నరికి అవతల మారేసేవాళ్ళు. వాళ్ళు నిజంగా వెధవులు కాబట్టి మీరు ఇంకా బతుకున్నారు. అంటానే, అంటాను, ఏం చేస్తారు? వాళ్ళు వెధవులే కాదే, దరిద్రులు, సన్నాసులు. ఇదిగో, ఇంకోసారి శాంతి నివాసం గురించి గాని మా మనుషుల గురించి గాని మాట్లాడారంటే మీ నాలుగు తెగ్గోసేసి మీ నోట్లో కారప్పొడి పోసి నోరు కుట్టేస్తాను. జాగ్రత్త, మీ అమ్మ కడుపులు మాడా. అమ్మో, ఇలా దురిపేసిందేమిటే? మనం వెళ్ళిపోతాం పదవే. ఇటువైపు. అమ్మో, గురువా, 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 పూలు. ఏరా, నేనేమన్నా మర్డర్ చేసినామన్నానా? పూజకేదో కాసిన పూలు తీసుకురారా అన్నాను. దానికి ఇంతసేపా? ఆ పూల మీద అంత బేరం ఆడేసరికి లేట్ అయింది గురువా. ఏడ్చావు. అవును గురువా, నాకు తెలియక అడుగుతాను, ఎప్పుడు లేని డెన్లో పూజలేంటి గురువా? అడిగావు, నువ్వు అడుగుతావు నాకు తెలుసురా. మనం ఎన్ని వెధవేషాలు వేసినా, ఎన్ని గొంతులు కోసినా, ఎవరికి ఎంత అన్యాయం చేసినా అప్పుడప్పుడు దేవుడికి 2 అగరత్తులు, ఇంత ప్రసాదం, హారతి ముడ చెప్పావనుకో, మన పాపాలనే ఖాతాలోంచి తీసేసి మంచోళ్ళ కింద జమ కొడతాడు. మన మీద గిట్టనోళ్ళు మనకు చేసే కీర్నించి కూడా తప్పిస్తాడు. చాలా ఇంకా ఏమన్నా పూజలు, నోములు, వ్రతాలు, వ్రతకల్పాలు తేలే కథలు చెప్పాలా? చాలు చాలు గురువా, ఏదో తెలియక అడిగాను. వెళ్ళా, వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. అలాగే గురువా. వెళ్ళా. యాదవాయ్, నాకు పూజలు ఎందుకో అంటాడు వీడు. వీడికెందుకో? యాదవ అన్నారు యాదవాని, నేల తక్కువ యాదవ. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్టోత్తిష్ట ఉత్తిష్ట గోవింద గరుడధ్వజ.
నన్నే అంతం చేయాలని చూస్తావే నీ ఎంత చూస్తా